జగన్మోహన్ రెడ్డి కుటుంబం యొక్క ప్రస్థానం మనందరికీ తెలుసు. బలపనూరు నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి వాళ్ళ తండ్రి గారు ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి, ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు 1,00,000 కోట్ల ఆసామి మీకు పెట్టుబడులు, అలాగే మీరు వ్యాపారం చేయని రంగం ఏదన్నా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉందా అని మేము అడుగుతున్నాం సూటిగా. ఎందుకంటే మీకు చేతగాని పనే లేదు. ఒక పక్కల హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం అది మీ వల్లే అయింది. గత 50 సంవత్సరాలుగా అది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దానికి నాయకత్వం వహించిన ఘనత కూడా ఆ రోజు మీ తాతగారి నుంచి ఈ రోజు మీ వరకు కూడా అది మీకే దక్కింది. ఇంకా వ్యాపార విషయాలకు వస్తే మీ తాతగారు ఆ రోజు వ్యాపారాన్ని మొదలు పెడితే ఈ రోజు లక్షల కోట్లకు తీసుకొని పోయిన ఘనత మీకు దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్తాను. కడప జిల్లా, ఉమ్మడి జిల్లాలో కోడూరు నియోజకవర్గంలో మంగంపేటలో ఎక్కడా దొరకని ఖనిజం బయోరిటీస్ అంటాం, ముగ్గురాయి అంటాం. ఆ మైన్లు 40-45 సంవత్సరాల నుంచి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు మీ తాతగారి జన్మస్థలం, మీ యొక్క ఈ రోజు ఉండే మీ నియోజకవర్గం ఏదో మనందరికీ తెలుసు. పులివెందల నుంచి కోడూరు నియోజకవర్గానికి వలస వచ్చి అక్కడ మీ తాతగారు ఎవరైతే దగ్గర పనిచేశారో వెంకట నరసయ్య గారు ఆయన మైన్ వాళ్ళది లీదుకు తీసుకుని ఆయన దగ్గర ఉన్నారో ఆయన్నే హతమార్చి ఆ మైన్ దక్కించుకునే ఘనత ఆ రోజు మీ తాతగారికి దక్కింది. అక్కడి నుంచి మీరు రాజకీయంగా ఎదగడం జరుగుతూ వచ్చింది. 7.5 ఎకరాలు ఏదైతే మైన్ ఉందో దాన్ని 1978లో మీ తండ్రి గారి పేరైన విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఆ రోజు మీ తాతగారు ఏర్పాటు చేసి దాంట్లో మైనింగ్ చేసుకుంటా ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఆ రోజు కూడా 7.5 ఎకరాలు మీకు మైన్ను కేటాయిస్తే మీరు చుట్టుపక్కల ఉండే ప్రైవేటు భూములంతా మైనింగ్ చేస్తే ఆ రోజు మీ తండ్రి గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దీని మీద చర్చ జరుగుతూ ఉంటే ఆ రోజు ఉన్న శాసనసభ్యులు శేషయ్యనారెడ్డి గారు బైరెడ్డి ఆయన నాయకత్వంలో ఒక హౌస్ కమిటీ వేస్తే హౌస్ కమిటీలో 13 మంది సభ్యులు నివేదిక అసెంబ్లీ సాక్షిగా సమర్పిస్తే దాంట్లో చేసిన తప్పులు ఎవరియో ఆ రోజు బహిర్గతం కావడం జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్లో కూడా క్లియర్గా 25,000 టన్నులు ముగ్గురాయిని అక్రమంగా తరలించడం జరిగింది. విజయలక్ష్మి మినరల్స్ పేరుతో చేయడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రభుత్వానికి 24,21,2,500 రూపాయలు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని వీళ్ళు కట్టాలని చెప్పి క్లియర్గా హౌస్ కమిటీ నివేదిక ఇస్తే దాన్ని కూడా మీరు ఏ విధంగా రూట్ మార్చారో అందరికీ, మన ఈరోజు ఉండే వాళ్ళకు, గతంలో రాజకీయాలు చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి విదితమే.